ఇంజన్లు వచ్చాయని అర్థం చేసుకోండి. ఫైర్ ఇంజన్లు చేరుకొని ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు వేసవి కాలం, ఇంకోవైపుగా ఈ మంటల తాకిడి, ఉన్నదంతా బట్టలే. ఎటు చూసినా ఇప్పుడు ఈ మంటలు ఇంకా రెచ్చగొట్టే విధంగానే మంటలు ఇంకా ఎక్కువయ్యే సిచ్యువేషన్ కనబడుతోంది. కానీ వాటిని కంట్రోల్ చేయడానికి అనేక రకాల మార్గాలు అన్వేషిస్తున్నారు ఫైర్ సిబ్బంది, పోలీసులు. సో ఒకసారి మనం విజువల్ చూద్దాం. విజువల్ మనం చూడొచ్చు, పోలీసులు ఫైర్ సిబ్బంది ఇద్దరు కలిసి సంయుక్తంగా అక్కడ ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మొత్తం కారు చీకటి, ఎటు చూసినా కూడా చీకటి పొగ కనబడుతోంది. కనీసం శ్వాస తీసుకోలేక ఆ పొగల్లో నుంచి కళ్ళు కనిపించక టార్చ్ లైట్లు ఉపయోగించి మరి అక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంటల్ని పైన నీళ్లు చల్లుతూ ఉన్నారు. సో విజువల్స్లో మనం చూడొచ్చు ఒక ఆ ప్రాంతం అంతా ఏ రకమైనటువంటి పొగ కమ్ముకుందనేది. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి ఆ విజువల్ చూద్దాం. రైట్, ఒకసారి మా ప్రతి నిర్మల కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్లో అక్కడ స్పాట్ నుంచి. నిర్మల, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఫైర్ ఇంజన్లు వచ్చాయంటేనే మంటల తీవ్రత ఏంటో అర్థమవుతోంది. ఈ మంటల గల కారణం ఏంటి, సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు మంటలు కంట్రోల్లోకి వచ్చాయా? ఎస్ మనోజ్, ఇప్పుడైతే ప్రస్తుతము మొత్తం కూడా ఫైర్ సిబ్బంది, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టోటల్గా ఫైర్ సిబ్బంది 70 మంది నుంచి 80 మంది వరకు ఇక్కడ పాల్గొన్నారు. చూస్తున్నాము ఇక్కడ మొత్తం సహాయక చర్యలు చేపట్టే విధానంలో కూడా ఎస్వైజే షాపింగ్ మాల్ ఒక్కటి అంటుకోవడంతో కూడా మొత్తం దాదాపు ఒక 100కు పైగా కూడా షాపులన్నీ మొత్తము అంటుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. లోపల మాత్రం ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. బయటి భాగమే ముఖ్యంగా కూడా మనకు పైన విజయ డయాగ్నోటిక్స్ కనిపిస్తూ ఉంది. విజయ డయాగ్నోటిక్ దగ్గర మాత్రము ఖచ్చితంగా లోపలంతా కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా మొత్తం తగలబడిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా లోపల ఉన్నటువంటి మొత్తము షాప్స్ మనకు ఇగో ఈ గల్లీలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఎస్వైజే షాపు కింద మొత్తం కూడా మొత్తం ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా ఆ గల్లీలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ గల్లీలో మాత్రం మొత్తం కూడా 100కు పైగా షాప్స్ ఉన్నాయి. ఆ అంటుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనతో పాటు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సార్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఈరోజు ఉదయం 9:06 ఎస్వీజే కాంప్లెక్స్, ఎస్వీజే షాపింగ్ మాల్లో పత్తర్గట్టి నియర్ చార్మినార్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా 8 బండ్లను టర్న్అవుట్ చేయడం జరిగింది. ఒకటి హైకోర్టు, యాకత్పుర, మొగల్పుర, గౌలిగూడ, సాలార్జంగ్ మ్యూజియం, మలక్పేట్, బ్రాంటో స్కైలిఫ్ట్ అండ్ గాంధీ 8 బండ్లన్నీ టర్న్అవుట్ చేయడం జరిగింది. సుమారు 50-60 మంది ఫైర్ ఫైటర్స్ అందరూ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రమాదంలో ఎవరికి ఇంజూర్డ్ కానీ ఎవరు లైఫ్ లాస్ కానీ ఏం జరగలేదు. ఫైర్ మొత్తం కన్ఫైన్ చేయడం జరిగింది. ఫ్లేమ్స్ మొత్తం కంట్రోల్ చేసినాము. ఓన్లీ స్మోక్ వస్తుంది. ఇప్పుడు హైడ్రా వల్ల దాంతో ఇప్పుడు యాక్సెస్ కూడా తయారు చేస్తాను. ఇంకా యాక్సెస్ దొరికిందంటే లోపల ఏదన్నా కార్నర్లో చిన్న ఫైర్ ఉంటే కూడా పూర్తిగా కంట్రోల్ చేస్తాం. పక్కల కూడా ఎటు ఎక్స్టెండ్ కాకుండా పూర్తిగా కంట్రోల్ చేసినామండి. సిబ్బంది మాత్రం హార్డ్ వర్క్ చేస్తాను. పక్కకి ఎటు కూడా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అది అంతా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉందండి, తర్వాత చెప్తాం. ఫైర్ మొత్తం కంట్రోల్ అయిపోతాం. జేసీబీతో యాక్సెస్ చేస్తుంది. ఫ్రంట్ షట్టర్స్ అన్ని ఓపెన్ చేస్తే అందులో స్మోక్ అంతా బయటకు వచ్చేస్తుంది. లోపల సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉందనేది మాకు అర్థమైంది కాబట్టి జేసీబీని ఫ్రంట్ సైడ్ నుంచి యూజ్ చేస్తున్నాం. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఫస్ట్ ఫ్లోర్ చాలా నంబర్ ఆఫ్ ఈ కాంప్లెక్స్ నంబర్ షాప్ అన్నిటిని కూడా సేవ్ చేయడం జరిగింది. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని మాత్రం మనం కంట్రోల్ చేసేసినాం. ఫ్లేమ్స్ అన్ని కంట్రోల్ చేసినాం. అది అండర్ ఇన్వెస్టిగేషన్. ప్రాపర్టీ లాస్ అండర్ అసెస్మెంట్, కాజ్ ఆఫ్ ఫైర్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఇంకొక విషయం కూడా ఇక్కడ దాదాపు 12 ఫైర్ ఇంజన్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనకి. 12 ఫైర్ ఇంజన్లు కూడా మొత్తము పాల్గొనడం జరిగింది ఇక్కడ సహాయ చర్యలకు. ఇప్పుడు జేసీబీని కూడా తీసుకెళ్తూ ఉన్నారు. జేసీబీని షట్టర్లన్నీ కూడా ఓపెన్ చేయించే ప్రయత్నంలో కూడా జేసీబీని తీసుకెళ్తూ ఉన్నారు. ఆ షట్టర్లన్నీ ఓపెన్ చేస్తే లోపల ఉన్న స్మోక్ అంతా కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్మోక్ వెళ్ళిపోతే పోలీసులకు కానీ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్కి కానీ టోటల్గా వాళ్ళకు లోపల ఇంకా ఎటువంటి డ్యామేజ్ జరిగింది, కొన్ని లక్షలలో
కోట్లల్లో కూడా జరిగి ఉంటుంది అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇగో ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ గల్లీలో మొత్తం కూడా, ఈ గల్లీలో మొత్తము దాదాపు 100కు పైగా షాప్స్ ఉండడం బట్టి కూడా ఈ షాప్స్లలో మొత్తం కూడా డ్యామేజ్ వస్తుంది. అగో చూస్తున్నాము ఇప్పుడు జేసీబీ మొత్తము షట్టర్లతో కూల్ చేస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కూడా మనకు మొత్తం కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. జేసీబీ తోటి తొలగించి సహాయ చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నందున కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఇటు డీజీ వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. అదే విధంగా పైన మనకు కనిపిస్తూ ఉంది స్మోక్ ఎలా వస్తుందో, ఎన్ని షాప్స్ ఉన్నాయనేది కూడా. దాదాపు 8:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇంకొక విషయం ఏంటంటే నిన్న రాత్రి చూసుకున్నట్లయితే కూడా దాదాపు ఒక 20 నుంచి 25 టైమ్స్ కూడా ఇక్కడ కరెంటు అనేది అప్ అండ్ డౌన్ అయ్యి వస్తూ పోతూ ఉండడం కూడా జరిగింది అనేది కూడా తెలుస్తూ ఉంది. 20 నుంచి 25 టైమ్స్ అలా వస్తూ పోతుండడంతో కరెంట్ షాక్ ఏమైనా అంటే షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయ్యుంటుందా అని భావిస్తూ ఉన్నారు. ఇక్కడ మంటలు మాత్రము ఇక్కడ ఎస్వైజే నుంచే వ్యాపించినట్టుగా తెలుస్తూ ఉంది కింది నుంచి. ఇప్పుడంతా కూడా ఇక్కడ చూస్తున్నాము యోనస్ కానీ అక్కడ ఎక్స్క్లూజివ్ షాప్ కూడా ఉంది, ఇంకొకటి బట్టల షాపు. మొత్తం వరుసగా కూడా మంటలకు మాత్రం ఆహుతి అయిపోయింది. దట్టమైన పొగలైతే వస్తున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే లోపల గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నట్టుగా సమాచారము. ఆ గ్యాస్ సిలిండర్లను తొలగించాలి అని అంటే ఫస్ట్ పొగ అంతా కూడా బయటికి రావాలనే నేపథ్యంలో గోడల షట్టర్సే కాకుండా సిలిండర్లను బయటికి తీసుకొచ్చే చర్యలో మాత్రము ఇక్కడ ప్రజలంతా కూడా ఈ పాల్గొంటున్నారు సహాయక చర్యల్లో. కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఏంటి, అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, ఎక్కడి నుంచి మంటలు చెలరేగాయి, ఎవరు గమనించారు? అంటే బహుశా 9 గంటల 6 నిమిషాల సమయానికి అన్నట్టుగా ఇందాక ఒక ఫైర్ ఇన్స్పెక్టర్ చెప్తుంటే విన్నాను. సో ఆ సమయానికి ఎవరు అక్కడ అందుబాటులో లేకపోవడం, ఎవరు లేకపోవడమే ఈ ప్రమాదంలో ఎటువంటి మరణాలు కానీ ఎటువంటి గాయాలు అవ్వకుండా కాపాడగలిగింది అనుకోవాలా? ఆ తెల్లవారుజామున జరిగిన సంఘటన వల్లే చాలా వరకు సేవ్ అయ్యామా? ఎస్ మనోజ్, ఇక్కడ ఉదయము ఈ ఘటన చోటు చేసుకోవడం బట్టి కూడా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఎందుకంటే షాప్లలో ఎవరూ లేరు ఆ టైంలో. కాకపోతే ఇక్కడ ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ మంటల్ని గమనించి వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం జరగడంతో ఉట్టిన షాప్ ఓనర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి పరిగెత్తుకుని రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ టైంలో ఇంకా షాప్స్ ఓపెన్ అవ్వవు. ఇది ఓల్డ్ సిటీలో దాదాపు తెల్లవారుజామున 2 గంటల వరకు ఓపెన్లో ఉంచుతారు. తర్వాత మధ్యాహ్నము 12 తర్వాతే ఓపెన్ చేస్తారు. కాబట్టి ఉదయం పూట వాళ్ళెవరూ లేకపోవడం అనేది మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, అందరు సేవ్ అయ్యారు. కానీ ఆస్తి నష్టం అయితే జరిగిందనే చెప్పుకోవచ్చు. షాప్లలో ఉన్నటువంటి అంతా కూడా అంతా ఎక్కువ ఇవన్నీ బట్టల షాప్లే ఉన్నాయి. ఇవంతా కూడా మెటీరియల్, అందులో ఒకటి విజయ డయాగ్నెటిక్స్ కూడా మొత్తం అందులో ఉన్న మెడిసిన్ అంతా కూడా అగ్నికైతే ఆహుతి అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సిబ్బంది, పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ ఘటన తెలుసుకున్న వెంటనే చార్మినార్ ఎమ్మెల్యే కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సహాయక చర్యలకు ప్రజలు కూడా సహాయపడుతూ ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా మంటలు బయట అదుపులోకి వచ్చాయి, కానీ లోపల ఇంకా మంటలు రగులుతూనే ఉన్నాయి. దానికోసం ఆపడానికి శతవిధాల ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మనోజ్, మనం చూస్తూనే ఉన్నాము.